హై గైస్, ఈ వీడియోలో మీకు నేను 10th తర్వాత ఏం చేయాలనేది, అంటే 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది ఒక ఐడియా అయితే ఇస్తానన్నమాట. సో మీకు అసలు ఏమేం కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్సెస్ చేస్తే మనం ఫ్యూచర్లో వెల్ సెటిల్డ్ అవ్వచ్చు, సో షార్ట్ టర్మ్లో సెటిల్డ్ అవ్వాలంటే ఏ కోర్సెస్ చేయాలి, కొంచెం లాంగ్ టర్మ్ అయినా పర్లేదు, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి శాలరీ రావాలి అనుకుంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి అనేది నేను మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. డోంట్ మిస్ దిస్ వీడియో. మీకు కంప్లీట్గా అన్ని స్ట్రీమ్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే, ఫస్ట్ మనం 10th తర్వాత మనకు ఉండే ఆప్షన్ ఏంటి, క్యాజువల్గా చేసేది అందరు ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో మనకి 2 years ఉంటుంది. సో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఓకేనా, ఈ గ్రూప్స్ అనమాట. సో ఎవరైతే ఎంపీసీ చూస్ చేసుకుంటారో, ఎంపీసీ చూస్ చేసుకునే వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ సబ్జెక్ట్స్ పైన మంచి గ్రిప్ ఉండాలన్నమాట వాళ్ళకి. సో ఎంపీసీ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ మ్యాథ్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు కనుక ఎంపీసీ తీసుకుంటే మీకు 12th అయిపోయిన తర్వాత మీకు హైట్, మీ పర్సనాలిటీ, మీ వెయిట్, అంటే అన్నీ కొంచెం హైట్ బాగుండి, కొంచెం మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే మీరు ఈ ఆర్మీకి, అంటే ఎయిర్ ఫోర్సెస్కి, మోస్ట్లీ ఎంపీసీ క్యాండిడేట్లని ప్రిఫర్ చేస్తారనమాట. అంటే ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఎవరైతే ఎంపీసీ చేస్తారో వాళ్ళకి. అండ్ మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ నుంచి ఎలిజిబుల్ అయ్యే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఎంపీసీ, ఓకేనా. అండ్ ఏంటంటే కొందరికి సిఈసీ వాళ్ళకి అండ్ రిమైనింగ్ స్ట్రీమ్స్ వాళ్ళకి లైక్ బైపీసీ వాళ్ళు అండ్ రిమైనింగ్ హెచ్ఈసీ, వీళ్ళందరికీ ఏంటంటే ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ ఇంటర్మీడియట్ అయినా అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి. బట్ ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే అడిషనల్గా నేవీ, ఎయిర్ ఫోర్స్లలో మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని ఎక్స్ట్రా జాబ్స్ ఉంటాయి పర్టికులర్గా ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి. సో మీరు అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లైక్ ఎనీ కోర్స్ అవ్వచ్చు, ఎనీ కోర్స్. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఎస్ఎస్సి రాసుకోవచ్చు, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే మనకి క్లరికల్ జాబ్స్ కానీ, అలా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటారు. సో సిహెచ్ఎస్ఎల్ మీరు క్వాలిఫై అయితే మీకు మంచి శాలరీస్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి, అండ్ 10th అయిపోయిన తర్వాత కూడా ఎస్ఎస్సిలో జాబ్స్ ఉంటాయి. లైక్ ఎస్ఎస్సి జీడీ అని, అంటే కానిస్టేబుల్ జాబ్స్. సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించింది చెప్తున్నాను నేను. లైక్ మీకు మంచి లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అలాంటి క్లరికల్ వర్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయితే. అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్తోని మనకి కానిస్టేబుల్ రాసుకోవచ్చు అనమాట, మీ హైట్ కనుక బాగుంటే. అండ్ ఇంటర్మీడియట్తో మనకి కొన్ని వాటికి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే, లైక్ ఏంటంటే గైస్, మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏది రాయాలన్నా కానీ మీకు ఆ మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండాలన్నమాట, లైక్ అర్థమెటిక్ సబ్జెక్ట్స్. సో మీరు ఇంటర్మీడియట్ చదువుతూనే సైమల్టేనియస్గా మీరు అర్థమెటిక్ సబ్జెక్ట్స్ అప్పుడప్పుడు టచ్లో ఉండండి. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలన్నమాట. మనకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలి. ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ స్టడీస్, సో ఇవి కామన్ అనమాట. మనం ఏ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా సో మనకి పెద్దగా అంటే మ్యాటర్ కాదు. బట్ ఆ ఇంటర్మీడియట్ కాకుండా మనకి ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు ఉండాలి. లైక్ ఏంటేంటి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జిఎస్ నథింగ్ బట్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, అంటే లైక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలాంటి మీద మనకి పట్టు ఉండాలన్నమాట. సో మనకి మంచి రిజల్ట్స్ వస్తే మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి స్కోర్ చేసుకోవచ్చు, మనకి మంచి జాబ్ వస్తుంది, శాలరీ కూడా మంచిగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళు ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు, నేవీకి అప్లై చేసుకోవచ్చు, ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో, అండ్ ఎస్ఎస్సికి కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకొన్ని ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ మీరు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత సెర్చ్ చేస్తే మీకు చాలా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ. సో డిగ్రీలో మనకి చాలా స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంపీసీ చేసిన వాళ్ళు ఏంటంటే బీఎస్సీ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో బీఎస్సీ కంప్లీట్ చేసుకుంటే మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి మీకు స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో
అండ్ డిగ్రీ అయిపోయిందంటే గైస్ మీరు మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. సో అండ్ మిగతా బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఇంకేదో డాక్టర్ కోర్సెస్ ఉంటాయి, లైక్ వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్ అంటే డిగ్రీ కోర్సెస్ ఉంటాయి అన్నమాట, లైక్ నర్సింగ్ కానీ అండ్ ఎనీ ఎంబీబీఎస్ కానీ. సో వాళ్ళు కొంచెం ఇట్లా నీట్కి కానీ ప్రిపేర్ అయితే, ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్కి కానీ ప్రిపేర్ అయితే ఇలాంటి కోర్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమైనింగ్ లైక్ సిఈసి స్టూడెంట్స్, హెచ్ఈసి స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, సిఈసి స్టూడెంట్స్ వాళ్ళకి బాగా హిస్టరీ మీద పట్టు ఉంటుంది అనమాట. హిస్టరీ అంటే జనరల్ స్టడీస్ మీద ఎక్కువ పట్టు ఉంటుంది, హిస్టరీ, పొలిటీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద. సో ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయంటే, ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతారో అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మంచి బేసిక్స్ ఇస్తుంది అన్నమాట యూపీఎస్సి. సో ఈ సిఈసి సబ్జెక్ట్ అండ్ ఎంఈసీ కూడా అంతే. మొత్తం ఎంఈసీలో మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ మనకు కొన్ని ఎగ్జామ్స్లో అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. బేసిక్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి కాబట్టి మనం ఫ్యూచర్లో ఏం ఎగ్జామ్స్ రాసినా మ్యాథ్స్ అనేది మనకు పెద్ద ప్రాబ్లం అవ్వదు. సో ఇది యాక్చువల్గా అంటే ఈ బేసిక్స్ ఉంటే మనం ఏమేమి చేయొచ్చు, ఏ జాబ్స్కి మనం ఎక్కువ ఎలిజిబుల్ అవుతాం అనేది నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసి. అండ్ మనకి లోకల్ మనం డిగ్రీ కంప్లీట్ చేసుకున్నామంటే మనం స్టేట్ ఎస్ఐకి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైర్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్తున్నా. అండ్ మనకి ఎంఆర్ఓ, విఆర్ఓ, లైక్ యూపీఎస్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్, ఇవన్నీ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. ఓకేనా. సో డిగ్రీ చేయండి. నా ఒపీనియన్లో అడిగితే ఏంటంటే మనం ఇంటర్మీడియట్ చేయాలి ప్లస్ డిగ్రీ చేయాలి. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటే మంచి కెరీర్ ఉంటుంది కాబట్టి. అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది ఆబ్వియస్గా. ఈ గవర్నమెంట్ జాబులు కొట్టడం ఈ రోజులలో చాలా కష్టం. మీరు చదువుతాను, నేను చేయగలుగుతాను అనే ఒపీనియన్ ఉంటేనే మీరు గవర్నమెంట్ ఇంత చదవండి, ఇంతవరకు స్టేజ్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి. అదర్వైజ్ చాలా ప్రైవేట్ సెక్టర్స్లో మనకు చాలా ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి స్టడీస్తో సంబంధం లేకుండా సిఈసి చేసినోడు అండ్ ఏదో డిగ్రీలో బీఏ చేసినోడు కూడా సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తున్నారు అన్నమాట. సో మనకి ప్రైవేట్ సెక్టర్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్. సాఫ్ట్వేర్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కోడింగ్ చేయొచ్చు, నాన్ ఐటీ అంటే కోడింగ్ లేకుండా ఏదైనా ఎంఎస్ ఆఫీస్ అంటే డేటా ఎంట్రీ జాబ్లు, అలాంటి డేటా సైన్స్ జాబ్లు, లైక్ ఏంటంటే యానిమేషన్, వీడియో ఎడిటింగ్. ఓకేనా. సో ఇలాంటి చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు ఏదైతే ఏముంది కానీ ఫస్ట్ అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ ఏం జాబ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. దాన్ని బట్టి ఒక 6 months 1 year ప్రిపేర్ అయితే మీరు ఒక మంచి స్టేజ్లో ఉంటారన్నమాట. మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ప్లేస్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. మీ శాలరీస్ కూడా అరౌండ్ 30,000 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ కొంచెం తక్కువైనా పర్లేదు, మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అన్నమాట. బట్ డిసైడ్ అవ్వండి, ఏంటి చదువుతాను నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను అనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది, బట్ జాబ్ వస్తుంది మీరు కష్టపడితే. లేదు అంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఇది గైస్ నేను ఇచ్చే అడ్వైస్. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటారో లైక్ 10th అయిపోగానే ఏదో అంటే లైక్ డిప్లొమాలు ఉంటాయి. డిప్లొమాలు ఐ థింక్ బట్ నర్సింగ్ అంటే కొంచెం డాక్టర్స్ లాగా అంటే నర్స్ లాగా అండ్ ఎంఎల్టీ కోర్సులు, మల్టీ ల్యాబ్ టెక్నీషియన్ అని. సో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏదో ఇంటర్మీడియట్ లాగా అదొక అంటే ఇంటర్మీడియట్ కూడా కాదు, డిప్లొమా అంటే అదొక కోర్స్ అనమాట. ప్రాక్టికల్గా చేపిస్తూ ఉంటారు మనతో వర్క్. ఐటీఐ ఇలాంటివి ఉంటాయి. ఐటీఐ కూడా మంచి ఆప్షనే గైస్. ఐటీఐ ఏంటి అంటే ఎవరైతే స్టడీస్ మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉండి లైక్ మనకి ఎలక్ట్రిసిటీ, మెషినరీ, సో ఇలాంటి మెషిన్స్కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే ప్రాక్టికల్గా చేపిస్తూ ఉంటారు అనమాట. లైక్ ఇంజన్ కానీ ఓకేనా, డీజిల్ మెకానిక్ కానీ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. సో ఎస్పెషల్గా ఐటీఐ వాళ్ళు బాగా ప్రాక్టికల్గా నేర్చుకొని ఉంటే వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. మీరు అవి కనుక క్లియర్ చేస్తుందంటే మీకు మంచి శాలరీస్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. అవునా. సో ఐటీఐ చేయాలనుకున్న వాళ్ళు ఐటీఐ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ బైపీసీ వాళ్ళకి ఎట్లా అంటే లైక్ ఏదో అంటే యానిమల్ హస్బెండరీ అంటే యానిమల్ అంటే వెటర్నరీ డాక్టర్కి సంబంధించినవి ఇలాంటి కోర్సెస్ ఉంటాయి అన్నమాట డిప్లొమా లాగానే. అవి కంప్లీట్ చేసుకున్నారంటే మీరు కూడా మంచిగా లైక్ పప్పెట్స్ కానీ, మనకి పెంపుడు జంతువులు ఉంటాయి కదా అంటే డాగ్స్ కానీ, వాటికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ కానీ, లేదంటే ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సెస్ ఇలాంటి డిప్లొమా కోర్సులు ఉంటాయి అన్నమాట. అదేంటంటే మీకు లైక్ అరౌండ్ 20,000 to 25,000 ఇనీషియల్ శాలరీ ఉంటుంది. జాబ్ చేసుకోవాలి తొందరగా.
అంటే ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, జాబ్ చేసుకోవాలి, లేదంటే నాకు స్టడీస్ అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, చిన్న చిన్న జాబులు చూసుకుంటా అంటే మాకు సరిపోతుంది అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు సో ఇలాంటి డిప్లొమా కోర్సులు చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా తర్వాత మళ్ళీ మీరు హయ్యర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎవరైనా సరే ఐటీఐ వాళ్ళు కూడా హయ్యర్ స్టడీస్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా రిమైనింగ్ నర్సెస్ కూడా హయ్యర్ స్టడీస్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ రాసి హయ్యర్ స్టడీస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు ఉండే ఆప్షన్స్ ఇవి అనమాట. అండ్ మీరు ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే గైస్, మీరు వీడియో యానిమేషన్, ఓకేనా, వీడియోగ్రాఫిక్స్ అంటే ఇవన్నీ నేర్చుకోండి. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడున్న ఉన్న సిచ్యువేషన్లో ఉన్న జనరేషన్లో బాగా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నాం. దేనిదైనా స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ వీడియోస్కి బాగా ప్రియారిటీ ఇస్తున్నారు. సో మీరు వీడియోగ్రాఫిక్స్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోండి అండ్ మంచి అప్డేటెడ్ కంటెంట్ తెలుసుకోండి. సో మీరు ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారనమాట. అండ్ గైస్, డిగ్రీ మాత్రం నా ఒపీనియన్ ఏంటంటే మీరు స్టడీస్ మాత్రం ఆపొద్దు. కొంచెం వెనక ముందు అయినా సరే కానీ స్టడీస్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. మీరు సైమల్టేనియస్గా వేరే ఏదైనా వర్క్ నేర్చుకోండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఫర్దర్గా ఏదైనా అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో మీరు ఎక్కడికైనా ఎందులోనైనా దూసుకెళ్ళిపోవచ్చు. సో మీకు ఏ సర్టిఫికేట్స్ లేకుండా ఎవరు తీసుకోవాలన్నా తీసుకోడు. కొంచెం స్టడీస్ ఉండాలని ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ప్రజెంట్ జనరేషన్లో అట్లీస్ట్ డిగ్రీ, మనం అప్పట్లో మన పేరెంట్స్ 10th క్లాస్ ఎట్లా చదువుతున్నారో ప్రజెంట్ జనరేషన్లో అట్లీస్ట్ డిగ్రీ చదవాలి. సో డిగ్రీ చదివితే మీరు అట్లీస్ట్ ఎలిజిబుల్ అవుతారు. తర్వాత చాలా సెక్టర్స్ ఉంటాయి, మీరు దేన్ని చూస్ చేసుకున్నా మీరు ఏ ఫీల్డ్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే క్యాల్కులేషన్స్ ఇంట్రెస్ట్ ఉండి ఫైనాన్స్ సైడ్ వెళ్ళాలి, డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండి అంటే డబ్బుని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, అసలు ఈ బ్యాంక్స్ ఎట్లా పనిచేస్తాయి, సో ఇలాంటి కంపెనీస్ అసలు ఎట్లా బిల్లులు మెయింటైన్ చేస్తాయి, అసలు ఇవన్నీ తెలుసుకోవాలి, ఇలాంటి సైడ్కి నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అకౌంట్స్ నేర్చుకోండి. ఓకేనా, ఎంఈసీ తీసుకోండి, సిఈసీ తీసుకున్న అకౌంట్స్ ఉంటుంది గాయస్. సో మీరు కనుక అకౌంట్స్ నేర్చుకుంటే మంచి స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి. ఏంటి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, లేదంటే అండ్ ఫైనాన్స్ సెక్టర్లో చాలా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, స్టాక్స్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు కనుక మీకు క్యాల్కులేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు అకౌంట్స్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఇటు సైడ్ రండి. ఏదైనా సరే కానీ ఎవరో చెప్తున్నారు, ఎవరో చేస్తున్నారనే కాదు గైస్, మన మైండ్ ఒక పర్టికులర్ థింగ్ అంటే పర్టికులర్ టాపిక్స్ అంటే పర్టికులర్ ఒక స్ట్రీమ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ ఏదనేది మీరు క్యాచ్ చేయాలి. సో అలాంటి ఇప్పుడు ఇది ఏది లేదు, లైక్ నాకు ఆర్టిస్ట్ కావాలని ఉంది, లైక్ డ్రాయింగ్, పెయింటింగ్ చేసుకోవాలి, సింగింగ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు అదే చేయండి. ఏదైనా సరే కానీ బండని ఇట్లా చెక్కితే శిల్పం అయితే అది ఎంత బాగుంటుందో మనకు తెలుసు. సో లాస్ట్కి అందరు దాన్ని ప్రే చేస్తారు, మనం కూడా అంతే. బండని ఎవడు ప్రే చేయడు, కాలుతుంది అంటారు, బట్ దాన్ని శిల్పం చేస్తేనే అందరు దానికి వచ్చి మొక్కుతూ ఉంటారు. సో మన లైఫ్ కూడా అంతే, ఏదైనా ప్రాక్టీస్. సో ఈ స్టడీస్ అనేవి సైమల్టేనియస్గా నడుస్తూ ఉండాలి. ఎగ్జామ్స్ రాసుకోండి, ఈ డిగ్రీలు, ఇంటర్లు ఇవన్నీ కామన్. సో మీకు నచ్చిన ప్రొఫెషన్లో మీరు ఉండండి, ఓకేనా. సో సమ్మర్ అదర్ డే యూ విల్ గెట్ సక్సెస్. ఈ జనరేషన్లో అయితే మీరు ఈజీగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే సోషల్ మీడియా ఉంది, వాడుకోవచ్చు, ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా బీటెక్ స్టూడెంట్స్, సో బీటెక్ లైఫ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్, సో ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ సో వీళ్ళు ఏంటంటే బీటెక్ జాయిన్ అవుతారు. బీటెక్ జాయిన్ అయిన తర్వాత 4 years బీటెక్లో స్టడీస్ చేసి, యాక్చువల్లీ స్టడీస్ కంటే ఎక్కువ టైంపాసే ఉంటుంది. సో బీటెక్ కూడా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే అది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి మంచి స్కోప్ ఉంటుంది అనమాట. లైక్ మీకు కోడింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంటే, సో కంప్యూటర్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైక్ బీటెక్ చూస్ చేసుకోవచ్చు. సో బీటెక్ చేసిన వాళ్ళకి కూడా చాలా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో బీటెక్లో చాలా సివిల్ ఇంజనీరింగ్ అని, లేదంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అని, సో మెకానికల్ అని, అందులో కూడా చాలా ఉంటాయి. సో మీరు మీ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ ఉన్నది చూసుకోండి, చాలా వీడియోస్ కూడా ఉంటాయి. 4 years టైం పీరియడ్, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ జాయిన్ అవ్వండి. సో మంచి శాలరీస్ ఉంటాయి అనమాట. మీకు కనుక మంచి జాబ్ వస్తే ప్రైవేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బీటెక్ యూ కెన్ చూస్, ఓకేనా. సో
అండ్ గైస్ ఫైనల్గా నేనైతే మీకు ఒక జనరల్ అనాలిసిస్ అయితే ఇచ్చిన అనుకుంటున్నా. సో ఫర్దర్గా మీకు ఏదన్నా కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ వీడియో ఆన్ ఇట్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా అనాలిసిస్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అనాలిసిస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీ బ్రదర్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. వాళ్ళు వేసే స్టెప్ మీరు మీ ఒక చిన్న డెసిజన్, మీరు ఇచ్చిన చిన్న సజెషన్ వాళ్ళ లైఫ్ టైం వాళ్ళు చేసే పనిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళ స్టడీసే వాళ్ళ పనిని ఏం చేయాలనేది డిసైడ్ చేస్తుంది. సో గైస్, థ్యాంక్ యూ.